క్యాలిబర్ ఏంటో నాకు అర్థమైంది ఆ రోజు. సంబంధం లేని వ్యక్తి పాపం ఆయన కలవటానికి వస్తే వాళ్ళ ముందు 2.5 lakhs చెప్పి వాళ్ళు పాస్ అవ్వగా నాకు 5 లక్షలు ఇవ్వమని చెప్పారంటే, అదే ఇంకొకళ్ళు అయితే దానికి మామూలుగా యాడ్లు వేసి చెప్పి ఈ రోజుల్లో కూడా పక్కోడికి సహాయం చేసి ఇంట్లో కూడా చెప్పని మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన చేసే సహాయాలు జనానికి తెలిస్తే అసలు చెప్పుకోవడానికి కూడా రావు అంత. అందులో ఆయన దగ్గర లబ్ధి పొంది ఆయన ఆశీస్సులు పొంది నేను మాట్లాడుతున్నాను. స్వయాన ఆయన ద్వారా నా జీవితాన్ని మార్చుకొని నేను చెప్తున్నా. ఒక చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మకం పొందటం ఒక మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆయన వెళ్ళిపోవడం చూస్తుంటే వీళ్ళ క్యారెక్టర్ ఇదా, ఇంత నిజమైన క్యారెక్టరా? ఒక వ్యక్తి దగ్గర ఇంత లబ్ధి పొంది ఇంత మాట్లాడి ఒక వ్యక్తి ఒక చిన్న మంచినీళ్ళు సాయం చేసినా కూడా మనం క్యారెక్టర్ మర్చిపోకూడదు సార్. జీవితంలో అది మర్చిపోండి. మనకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చినా కానీ ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మనిషి జన్మనే కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవించి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా జీవితాన్ని సంపాదించుకొని ఆయన విమర్శించేవాడు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు, అది మనిషి జన్మే కాదు. బతికితే మనిషిలా బతకాలి, నమ్ముకున్నవాడి కోసం నిలబడే క్యారెక్టర్ ఉండాలి. సస్తే ఒకసారి పుడితే ఒకసారి వస్తాం, 100 సార్లు వస్తాం సార్. ఎప్పటికైనా కావాల్సిందే కదా, 100 ఏళ్ళకైనా కావాల్సిందే. చచ్చిపోయినా నిజాయితీగా నా చావులో కూడా నిజాయితీ ఉండాలి కోరుకునే క్యారెక్టర్ నాది. అందుకనే నా జీవితం చంద్రబాబుకి అంకితం, చంద్రన్న కోసమే నా పయ్యను, చంద్రన్న కుటుంబం కోసమే నా రక్తం ధారపోసాన్ని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు